మన జీవితంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మేస్త్రి గారితో ప్రాపర్ అగ్రిమెంట్ లేకుండా పనిని మొదలు పెట్టేస్తుంటారు. అప్పుడే మొదలవుతాయి చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, అన్నెసెసరీ టెన్షన్స్ కూడా మనకే మొదలవుతూ ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి. ముందుగా మంచి మేస్త్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యమండి. అతను ఎన్ని ఇల్లు కట్టాడు, ఆ పనిని ఎక్కడికైనా వెళ్ళి ఒకసారి కల్లారా చూసి రండి. వాళ్ళ యజమానులతో కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి. టైం కి ఫినిష్ చేశాడా లేదా, లో క్వాలిటీ ఏదైనా మెయింటైన్ చేశాడా, అతనికి ప్రాపర్ గా టైం ఉందా లేదా అన్ని కూడా చెక్ చేసుకోవాలి. మంచి మేస్త్రి అంటే కేవలం పనిలో స్పీడ్ లోనే కాదు, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్స్ తోటి ఉండే నిజమైన మేస్త్రి గారు అయితే మనకైతే దొరకాలి. ఇప్పుడు యాక్చువల్ గా అగ్రిమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అగ్రిమెంట్ లో మొదటగా స్కోప్ ఆఫ్ వర్క్ అయితే స్పష్టంగా అయితే రావాలి. అంటే ఫౌండేషన్ వర్క్, పిల్లర్స్, స్లాబ్స్, వాల్స్, ప్లాస్టింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, ఈ పని ఎవరు చేస్తారు, ఎవరి బాధ్యత అని క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయాలి. మెటీరియల్ కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం కూడా ఒక 10-15 నిమిషాలు సైట్ లో వెళ్ళి చూసుకుంటూ అయితే ఉండాలి. మీకు కూడా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. తర్వాత పేమెంట్ టర్మ్స్ స్టేజ్ వైజ్ గా ఎలా రాయాలో మీకు ఉదాహరణ కూడా చెప్తాను. స్లాబ్ కంప్లీట్ అయితే ఇంత అమౌంట్ ఇస్తాను, వాల్స్ కంప్లీట్ అయితే ఇంత అమౌంట్ ఇస్తాను, ఫినిషింగ్ అయ్యాక బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం క్లియర్ చేస్తాను. అడ్వాన్స్ గా ఎక్కువ కూడా ఇవ్వకండి, 10-15% అయితే సరిపోతుంది. డైలీ క్యాష్ ఇవ్వడం అయితే అవాయిడ్ అయితే చేయండి. పేమెంట్స్ అన్ని కూడా రికార్డ్ లో ఉండేలా అయితే చూసుకోవాలండి. అంటే మనకి వీక్లీ పేమెంట్స్ వైజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తే మేస్త్రి గారు కూడా సీరియస్ తో అయితే పని అయితే చేస్తారు. ఇవన్నీ స్టాంప్ పేపర్ మీద రాయాలి. ఓనర్ ప్లస్ మేస్త్రి ఇద్దరు సంతకాలు అయితే ఉండాలి. ఇంకా ఇద్దరు విట్నెస్ లను కూడా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పని జరుగుతున్నప్పుడు మనం ఒకసారి వాట్సాప్ లో అయితే డైలీ అప్డేట్స్ అయితే తీసుకోవాలి, ఫోటోస్ సేవ్ చేసుకుంటూ. ఇలా ఫ్యూచర్ లో కూడా మనకి ఏదైనా డిసప్పాయింట్స్ అనిపిస్తే ఇవన్నీ కూడా మనకి ప్రూఫ్ అయితే ఉంటాయి. ఇలా సిస్టమేటిక్ గా ఒప్పందం చేసుకుంటే మేస్త్రి కూడా డిసిప్లిన్ గా అయితే వర్క్ చేస్తాడు. మనకి మోసపోయే ఛాన్స్ కూడా జీరో వర్క్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా స్ట్రెస్ ఫ్రీగా అయితే ఇల్లు అయితే మీరైతే కంప్లీట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ అలాట్.